రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్. ఇప్పుడు ఈ పోరు ఆసక్తి రేపుతోంది. ఉప్పల్లో ఎవరు పైచేయి సాధిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే గణాంకాలు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు ఫేవర్ గా ఉన్నాయి. కానీ రోహిత్ శర్మ గణాంకాలను పట్టించుకునే టైపు కాదు. వచ్చామా దంచి కొట్టామా లేదా అన్నదే లెక్క. సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడేందుకే రోహిత్ ప్రయత్నిస్తాడు. దీంతో ఇద్దరి మధ్య పోరుపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ టచ్ లోకి వచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ తోనే ఫామ్ అందుకున్నాడు. హిట్ మ్యాన్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. హిట్ మ్యాన్ నుంచి టీం మేనేజ్మెంట్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ను కోరుకుంటోంది. అయితే గతేడాది నుంచి ఐపీఎల్ లో కమిన్స్ పై చేయి సాధిస్తున్నాడు. స్టార్ ప్లేయర్ రోహిత్ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. గతేడాది ఆడిన 2 మ్యాచ్ల్లోనూ రోహిత్ శర్మ వికెట్ ను ప్యాట్ కమిన్స్ దక్కించుకున్నాడు. ఈసారి వాంకడేలో ఆడిన పోరులోనూ హిట్ మ్యాన్ వికెట్ ను కమిన్స్ సాధించాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ రోహిత్ శర్మ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. 3 ఫార్మాట్లలో కలిపి గత 5 ఇన్నింగ్స్ల్లో టీమిండియా కెప్టెన్ పై ప్యాట్ కమిన్స్ పై చేయి సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ 3 టెస్టుల్లో బరిలో దిగాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నాడు. ఆఖరి టెస్ట్ నుంచి జట్టు ప్రయోజనాల దృష్ట్యా తప్పుకున్నాడు. అయితే ఆడిన 3 టెస్టుల్లో 4 సార్లు కమిన్స్ బౌలింగ్ లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఈసారి ముంబైలో ఎస్ఆర్హెచ్ ఎంఐ తలపడినప్పుడు రోహిత్ కు మంచి ఆరంభమే దొరికింది. తొలి 13 బంతుల్లో హిట్ మ్యాన్ 3 సిక్స్లు కొట్టాడు. అందులో మూడోది కమిన్స్ బౌలింగ్ లోనే సాధించాడు. పికప్ షాట్ తో బంతిని స్టాండ్స్ లోకి పంపించాడు. అయితే 2 బంతుల తర్వాత ఫుల్ టాస్ ను కవర్స్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. వికెట్ సమర్పించుకున్నాడు. ముంబైలో ఎస్ఆర్హెచ్ పై 16 బంతులు ఆడిన రోహిత్ శర్మ 26 పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గతేడాది ముంబైలో ఎస్ఆర్హెచ్ తో ఆడిన మ్యాచ్ లో రోహిత్ 5 బంతుల్లో 4 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్ లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆరంభం నుంచి అటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కానీ కమిన్స్ బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొత్తంగా గణాంకాలు ఎలా ఉన్నా కమిన్స్ రోహిత్ వార్ మాత్రం ఆసక్తి రేపుతోంది. ఈసారి హిట్ మ్యాన్ లెక్కలు సరిచేస్తాడని ముంబై అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్ అభిమానులు మాత్రం కమిన్స్ పై చేయి సాధిస్తాడని నమ్ముతున్నారు.